బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. బీసీ రిజర్వేషన్స్ ను రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. వెనుకబాటుతనంతోనే కొన్ని ముస్లిం వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతుంది అన్నారు. బీజేపీ 2 నాల్కాల ధోరణి అవలంబిస్తుందని విమర్శించారు. జగిత్యాల నియోజకవర్గంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. జగిత్యాల ఎమ్మెల్యేతో సయోధ్య విషయంలో మాత్రం అది వేరే అంటున్న జీవన్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రిజర్వేషన్ బిల్లు రాజకీయంగా కాకపుట్టిస్తున్న పరిస్థితి. ఇప్పటికే పీసీసీ కేబినెట్ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా ఖరారు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో ఇదే అంశంపై మాట్లాడేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి జీవన్ రెడ్డి గారు, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్లు ఇంత రాజకీయ దుమారం లేపడానికి కారణం ఏంటి? ఏం లేదన్న, ఇవాళ బీజేపీ వాళ్ళ 2 నాలుకల ధోరణితో ఏది ఇస్తుందో, ఇలా రాష్ట్రంలో ఎప్పుడైతే శాసనసభలో శాసన మండలిలో ఈ 42% రిజర్వేషన్ కల్పనకు సంబంధించిన బిల్లు వచ్చిందో వాళ్ళు ఆమోదం తెలిపింది. ఇలా ఢిల్లీలో ఏదైతే వాళ్ళ ప్రభుత్వం ఉన్నది 9th షెడ్యూల్లో చేర్చే దానికి ఏదైతుందో వాళ్ళ బాధ్యత. ఇది 9th షెడ్యూల్లో చేర్చబడ్డట్టయితే దీనికి లీగల్ శాంక్టిటీ వస్తుంది, దీనికి లీగల్ ప్రొటెక్షన్ వస్తుంది, ఒక చట్టబద్ధత వస్తుంది. ఆనాడు తమిళనాడు ఏదైతుందో అప్పుడు జయలలిత గారు ముఖ్యమంత్రి ఉండగా వాళ్ళు ఈ సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి వర్గాల వారికి అందరు కలిపి 69% రిజర్వేషన్ కల్పించబడే విధంగా మరి చట్టాన్ని రూపొందింప చేయబడటానికి వాళ్ళు బిల్లు ఆమోదింప చేసుకుని శాసనసభ ద్వారా మరి కేంద్ర హోంశాఖ నివేదిక. బీజేపీ ప్రధానంగా అభ్యంతరం చెప్పడానికి ముస్లిం సంతుష్టి రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్ మొదటి నుంచి. ఇప్పటికీ అదే విధానంలో మీ బీసీ బిల్లు పేరుతో బీసీలకు అన్యాయం చేసే విధంగా ఈ బిల్లు ఉంది కాబట్టి వ్యతిరేకిస్తున్నాం అని చెప్తున్నారు. అసలు నిజంగా కూడా వారు ఎవరు మాట్లాడుతున్నారో నాకు తెలియదా. ఇందులో నూతనంగా ముస్లిం ఏ వర్గాన్ని కూడా బీసీలలో చేర్చలేదు. వీళ్ళ హిందూ సమాజమే కానీ ముస్లిం సమాజమే కానీ సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక వర్గాల వారికి మాత్రమే ఈ బీసీ రిజర్వేషన్ హోదా కల్పింపజేయబడే విధంగా గతం నుండి కూడా తెలంగాణ రాష్ట్రంలో చట్టం అమల్లో ఉన్నది. మరి ఏ విధంగానైతే గుజరాత్ మోడీ గారి స్వరాష్ట్రం, బీజేపీ పాలిత రాష్ట్రం, మహారాష్ట్ర కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ పాలిత రాష్ట్రం, అక్కడ కూడా ఏది ఇస్తుందో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ముస్లిం ఏ రిజర్వేషన్ సౌకర్యం పొందుతున్నారో ఈడ కూడా ఆ రిజర్వేషన్ సౌకర్యం మాత్రమే. అంటే ఇప్పుడు ముస్లింలు వెనుకబడితనాన్ని తొలగించడానికి మైనారిటీ హక్కులు ఉన్నాయి, మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పడ్డాయి, విద్యాపరంగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పటికే బీసీపీలో కూడా కొంత ముస్లిం వర్గాలు రిజర్వేషన్ పొందుతాయి. అయినా కూడా ఈ అంశాన్ని పదే పదే ఎందుకు రుద్దుతుంది అనేది బీజేపీ ప్రశ్న. ఇది ఇవ్వాలే అంశం కాదన్నా. మీరు నేనేమంటున్నా, ఇవాళ మిత్రుడు సంజయ్ గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, రామచంద్రరావు గారు కానీ, దయచేసి ఒకసారి మీరు గుజరాత్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో గమనించండి. నేను చెప్పంటున్నాను, ఇవాళ ముస్లిం సమాజంలో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాల వారికి మాత్రమే రిజర్వేషన్. నాట్ టు ఆల్, నాట్ టు ఎంటైర్ రిలీజియన్ ఆఫ్ ముస్లిం. ఇది ఏదైతుందో మతపరమైనటువంటి రిజర్వేషన్ సౌకర్యం కాదు. హిందువులకు కానీ ముస్లింలకు కానీ. ఇక్కడ బండి సంజయ్ ముస్లిం రిజర్వేషన్ బిల్ అంటున్నారు. దీన్ని ఆయన అంటే దానికి అది ఆయన వాస్తవాలు వక్రీకరించే విధంగా మాట్లాడితే ఎవరేం చేయాలన్నా? ఆయన వాస్తవాలు వక్రీకరించే విధంగా మాట్లాడితే ఎవరేం చేయాలి? వీళ్ళు కొత్తగా చేర్చేది ఏ వర్గాన్ని కూడా. ఇలా ముస్లింలలో ఖాన్, పఠాన్, దోస్ ఆర్ నాట్ గెట్టింగ్ రిజర్వేషన్ ఆర్ నాట్ యాడెడ్ హియర్. ఓన్లీ సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాలు మాత్రమే ఇందులో ఉన్నాయి. వాళ్ళు 10% అంటారు. 10% ఎక్కడ ఉందా? అంటే ఇప్పటికే ఒక్క నిమిషం అన్నా, స్థానిక సంస్థలు కేటగరైజేషన్ ఉన్నదా? స్థానిక సంస్థలు కేటగరైజేషన్ ఉన్నదా? లేనందువల్లే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము అన్యాయం గురయ్యాము. ఎక్కువ మంది బీసీ ముసుగులో ముస్లిం ప్రతినిధులు ఎన్నికయ్యారు అని ఆరోపిస్తున్నారు. ఒకటన్నా, గ్రామీణ ప్రాంతంలో ముస్లిం పాపులేషన్ ఈజ్ నాట్ ఈవెన్ 1%. మీరు లెక్క తీయండి అన్న. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో జిహెచ్ఎంసీ విషయాన్ని ప్రజాపతి చెప్తున్నారు. జిహెచ్ఎంసీ కూడా వస్తా నేను. వేర్ ముస్లిం పాపులేషన్ ఈజ్ మోర్ డెఫినెట్గా ఎలెక్ట్ అవుతారు. వేర్ హిందూ పాపులేషన్ ఈజ్ మోర్ డెఫినెట్గా హిందూ ఎలెక్ట్ అవుతాడు.
ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఏదైతుందో వాళ్ళు 7 స్థానాలు గెలుస్తున్నారు. వాళ్ళు ఓల్డ్ సిటీలో 7 అసెంబ్లీ స్థానాలు గెలుస్తున్నారు. ఎట్లా గెలుస్తున్నారు? దేర్ ముస్లిం పాపులేషన్ ఇస్ మచ్ మోర్ దాన్ ది హిందూ పాపులేషన్. అంటే గతంలో హిందూ బీసీలకు రిజర్వేషన్ సీట్ కేటాయించే ఒక అవసరం ఉండేది, కానీ ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళకు ఒక మినహాయింపు దొరికినట్లు అవుతుంది కదా అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎప్పుడైతే ముస్లింలను రిజర్వేషన్లో 2004లో చేర్చారే, 2004లో చేర్చింది, ఇవాళ చేర్చలే. అదే 2004 కూడా దొడ్డిదారుణ ఇచ్చారు, సుప్రీంకోర్టులో స్టే ఉంది అని కూడా చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఇవాళ దేశంలోనే అత్యున్నతమైన న్యాయస్థానం. సుప్రీంకోర్టు ఇవాళ దేశంలోనే అత్యున్నతమైన న్యాయస్థానం. సుప్రీంకోర్టు ఏదైతే ఉత్తర్వులు జారీ చేసిందో దాన్ని మరి చర్చకు లేవనెత్తడం, ప్రశ్నించడం ఏదైతుందో ఒక ప్రజాప్రతినిధికి ఏదైతుందో సమంజసమని నేను భావించా. అలాగే మీ జగిత్యాల నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎట్లా నియోజకవర్గం కోసం మీకు ఎలాంటి మద్దతు దొరుకుతుంది కార్యక్రమాలకు కానీ అభివృద్ధికి కానీ? 100% ఏదైతుందో రాష్ట్రంలో అమలవుతున్నటువంటి యొక్క ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా జగిత్యాలకు సంబంధించి వీళ్ళ విత్ మచ్ మోర్ కాన్సన్ట్రేషన్ అమలవుతున్నాయి. జగిత్యాలలో ఏదైతుందో అభివృద్ధి మేము ఆనాడు వెనుకబడలేము, ఇవాళ కూడా వెనుకబడలేము అని చెప్పి అంటున్నాను నేను. డెఫినెట్లీ వీ హ్యావ్ గాట్ అవర్ ఓన్ ప్రయారిటీ. ఇది మొత్తం మీద బీసీ రిజర్వేషన్ల అంశం అనేది వెనుకబాటుతనం ప్రాతిపదికనే చేపడతా ఉంది. దీన్ని వక్రీకరిస్తుంది బీజేపీ. దీన్ని 9th షెడ్యూల్లో చేర్చాల్సిందే అని కూడా సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ అబ్దుల్లాతో శ్రీనివాస్, 99 టీవీ బ్యూరో చీఫ్ రిపోర్టర్, గాంధీభవన్ నుంచి.